ప్రజలందరూ తిరుమల నర్సింగ్ హోంలో వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ అనురాధ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోం వైద్యులు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, డాక్టర్ ఎర్రవెల్లి అనురాధ ఆధ్వర్యంలో నూతనంగా క్రిటికల్ కేర్ విభాగం ఐసీయూను డాక్టర్ రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ చంద్రశేఖరరావు, అనురాధ మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలో గత 37 సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడమే కాకుండా ఎంతో మంది పేద రోగులకు ఉచిత వైద్యం చేస్తున్నామని, అలాగే పేద ప్రజలకు 10 రూపాయలకే వైద్యం అందించామని అన్నారు. ఐసీయూ కేర్ లేకపోవడంతో హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్నారని, పేద ప్రజల కోసం ఐసీయూ ప్రారంభించామని తెలిపారు. ప్రజలందరూ తిరుమల నర్సింగ్ హోంలో వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ పార్టీ నేతలు, వైద్యులు, ప్రజలు పాల్గొన్నారు. అన్న బాబా నీడు చూడు రాత్రి వచ్చింది. ఇక్కడ పేద రోగులకి తక్కువ రేట్ తోని తక్కువ ఖర్చుతో మనం చేయడానికి కోసమే ఉద్దేశించి దీంట్లో భాగంగానే జనరల్ పేషెంట్లందరికీ దాదాపు ఒక సంవత్సరం నుంచి మనం 10 రూపాయల ఫీజుతో వైద్యం చేస్తా ఉన్నాం. మన ఆపరేషన్ థియేటర్ కూడా అందరూ చూడాలి. నిదానంగా కింద కూడా భోజనం కూడా రెడీ అవుతుంది. భోజనం చేసి అందరూ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి శిశుప్రియ కూడా మాట్లాడుతుంది. తర్వాత డాక్టర్ మహేష్ గారు అయితే మీకు అందరికి తెలుసు, మా అల్లుడు శిశురక్ష హాస్పిటల్ అనేది కవరేజ్ అండ్ అందరికి మీరు అక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నారు, అందరికి చెప్తున్నారు అంటే ఇట్స్ పెద్ద గొప్ప విషయం. సో ఇక్కడ మనకు మెయిన్ రీజన్ ఐసీయూ స్టార్ట్ చేయడం ఏంటంటే మనకు మేజర్ కేసెస్ ఏ ఉన్నా కానీ మన ఎమర్జెన్సీలో మనకు సిద్దిపేట లేకపోతే హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ప్రైమరీ కేర్ అట్లీస్ట్ మనం ఒక 2-3 days వరకు కేసు స్టేబుల్ అయ్యేంత వరకు కూడా we can support. That is the main reason. So most of the critical cases will take care. So ఇంకా కూడా ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కానీ అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. సో మనం ప్రైమరీ లెవెల్లో కేర్ అనేది అందిస్తే మనకు సఫరింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ వర్డ్ని మీరు అందరూ స్ప్రెడ్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ అండ్ అసెస్. థ్యాంక్ యూ. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సిద్దిపేటకు, సిరిసిల్లకు, కరీంనగర్, హైదరాబాద్ పోయే పరిస్థితులు ఉండేవి. గౌరవ డాక్టర్ చంద్రశేఖరరావు గారు మన ప్రాంతం మీద ప్రేమ కొద్దీ మన ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్స్కు ఎలాంటి ఇబ్బంది ఉండద్దని తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఈ వెంటిలేషన్ సౌకర్యం, అదేవిధంగా మంచి డాక్టర్లను కూడా తెప్పించి మంచి నాణ్యమైన ఇంకా కూడా ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించి రానున్న కాలంలో కూడా మంచి డాక్టర్లతో ఇంకా మంచి వైద్యాన్ని అందించి డాక్టర్ వాళ్ళ హాస్పిటల్ మంచిగా నడిచే విధంగా మనందరం కూడా ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులున్నా మన హాస్పిటల్కి పంపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.